అందరికీ నమస్కారం. బాలల హక్కుల వారోత్సవాలు ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు జరుపుకుంటున్న సందర్భంలో బాలల హక్కులకు సంబంధించి రైట్ బేస్డ్ అప్రోచ్ అని అంటారనమాట. అంటే ఏమిటి అనే విషయాలు, తర్వాత చైల్డ్ రైట్స్ కేటగిరీస్ ఏంటివి, అసలు రైట్ బేస్డ్ అప్రోచ్కి లేదా స్ట్రాటజీకి సంబంధించి ఎటువంటి మెకానిజమ్స్ ఉన్నాయనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు రైట్ బేస్డ్ అప్రోచ్ అంటే ఏమిటి అన్నది చాలామందికి తెలియని విషయం. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం, అనేక రకాల మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో, అది ప్రపంచవ్యాప్తంగా మనుషులు అనుభవిస్తున్నటువంటి మానవ హక్కులు అయితేనేమి, తర్వాత ఈ హక్కులను రక్షించుకోవడానికి ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో, అదేవిధంగా ఏవైతే కట్టుబాట్లు అయితేనేమి, స్థిరంగా ఉండేటువంటి ఈ యొక్క ఏమంటారు సూత్రాలు అయితేనేమి, లక్ష్యాలు అయితేనేమి, ఈ మానవ హక్కుల పరిరక్షణ కోసం ఉన్న వ్యవస్థలు అయితేనేమి, పాలసీలు అయితేనేమి, చట్టాలు అయితేనేమి, ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో ఇవైతేనేమి, ఈ విధంగా ఈ రకరకాల మెథడ్స్ అయితేనేమి, వీటన్నిటినీ బేస్ చేసుకొని మనకు రైట్ బేస్డ్ అప్రోచ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి గమనించుకుంటే వివిధ రకాల అప్రోచెస్ అనేటివి ఉంటాయన్నమాట. ఉదాహరణకి పూర్వకాలంలో మనం తీసుకున్నట్లయితే దానం చేయాలి అని చెప్పేసి ఎవరి మతం అయితే ఉందో ఆ మతం చెప్పడం కావచ్చు, ప్రజలకు అనిపించడం కావచ్చు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇతరులకు చారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ప్రజలకు అనిపించేది, దాన ధర్మాలు చేసేవాళ్ళు. పుణ్యం వస్తుందనో ఇంకోటో ఏదో వాళ్ళ మతంలో చెప్పారనో ఏదో కారణం వల్ల అంటే ఇక్కడ వీళ్ళకి అనిపిస్తే పాపం అనిపిస్తే ఇస్తారు, లేకపోతే పుణ్యం కోసం దేనికోసం ఇస్తారు. అలా ఉంటుంది తప్ప ఖచ్చితంగా అది వీళ్ళకి ఇవ్వాల్సిందే కదా అనేది ఎక్కడ ఉండదు. చారిటీ అప్రోచ్ లాగా దాన ధర్మాల్లో చేసేవాళ్ళు. తర్వాత వెల్ఫేర్ అప్రోచు, డెవలప్మెంట్ అప్రోచ్, తర్వాత సాధికారత, సామాజిక చర్య, ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఆ యొక్క రాజులైతేనేమి, ఆ మత సంస్థలైతేనేమి, ఆ వ్యక్తులు డబ్బున్న వాళ్ళు అయితేనేమి, ఈ విధంగా వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ సాంప్రదాయాలను బట్టి వాళ్ళకు పుణ్యం వస్తుందో లేదా డబ్బులు దండిగా ఉన్నాయి దానం చేయాలి, ఏదో ఒక కారణం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సంక్షేమం కోసము, ప్రజల అభివృద్ధి కోసము, లేకపోతే వాళ్ళ ఆర్థికంగా డెవలప్ కావడానికి ఏదైనా సాయం చేయడము, ఇలాగ రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవి డిఫరెంట్ అప్రోచెస్ అన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తి గతంలో జరిగినవి. కానీ ఇప్పుడు ఏంటంటే రైట్ బేస్డ్ అప్రోచ్, హక్కు ఆధారిత. ఇక్కడ హక్కు ఆధారిత అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు అనేటివి రావడం జరిగింది. మనకు అనేక ఈ మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధాలు జరగడము, ప్రపంచంలో ఎన్నో రకాల మార్పులు రావడము, లేకపోతే ప్రజలలో అణచివేయబడిన వాళ్ళు తిరుగుబాట్లు చేయడం, ఇలా రకరకాలుగా మనం తీసుకున్నట్లయితే హక్కులు అనేది రావడం జరిగిందనమాట. ఈ రైట్ బేస్డ్ అప్రోచ్ అనేది ప్రస్తుతం జరుగుతుంది. ఈ హక్కు నీకు ఉంది కాబట్టి ఆ హక్కును అమలు చేయాల్సిన బాధ్యత మాకుంది అన్నది ప్రశ్న. అంతేగాని మేము జాలిపడి నీకేం చేయాల్సిన అవసరం లేదు, కానీ నీకు ఆ హక్కు ఉంది కాబట్టి మేము చేయాలి. ఈ విధంగా ఏంటంటే వాయిస్ అనేది వస్తుంది అనమాట. ఇది నా హక్కు, నువ్వు ఎందుకు చేయవు అని అడగడానికి వస్తుంది. ఆ విధంగా వివిధ రకాల అప్రోచెస్ అనేటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రస్తుతం రైట్ బేస్డ్ అప్రోచ్లో మనం ఉన్నాం అనమాట. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇప్పటికీ అయ్యో పాపం వాళ్ళకి అది చేస్తే మేలు, వీళ్ళకి ఇచ్చేస్తే మేలు అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళ హక్కు. కాబట్టి ఈ హక్కులు అనేది మానవ హక్కులు ఉన్నాయి, బాలల హక్కులు కూడా వచ్చాయి. బాలల హక్కులు కూడా మానవ హక్కులు అంతర్భాగమే అనమాట. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నీడ్స్, అవసరాలు, హక్కులు మనకు తేడా చాలా ఉంది. ఈ చారిటీ అప్రోచ్లో ఎలా ఉంటుంది, నీడ్స్ అప్రోచ్లో ఎలా ఉంటుంది, రైట్స్ బేస్డ్ అప్రోచ్లో ఎలా ఉంటుంది అన్నది మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫోకస్ ఆన్ ఇన్పుట్ నాట్ అవుట్కమ్. చారిటీలో ఏదైనా దానం చేయాలంటే దానం ఇస్తారు అంతే. ఆ దానం చేసిన దాంతో వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ చేశారు, ఇవన్నీ ఏమి ఉండవు. ఆ సమయానికి ఏదో దానం చేయాలనిపించింది చేశారు. నీడ్స్ అప్రోచ్లో
ఫోకస్ ఆన్ ఇన్పుట్ అండ్ అవుట్కమ్. నీకు అవసరం కొద్దీ ఇచ్చాం కదా, తర్వాత ఏమైంది కూడా ఆ అవుట్కమ్ అనే దాని మీద కూడా ఫోకస్ అనేది ఉంటుంది. రైట్ బేస్డ్ అప్రోచ్లో ఫోకస్ ఆన్ ప్రాసెస్ అండ్ అవుట్కమ్. ఇక్కడ వీరికి ఇవ్వడమే కాకుండా ఒక ప్రక్రియ ద్వారా ఏదో ఇచ్చామంటే ఇచ్చాము, వాళ్ళకి అవసరం వచ్చింది కాబట్టి ఇచ్చాము, అయిపోయింది, అది ఏం చేశారు అలా కాకుండా ఇక ప్రాసెస్ మీద, అంటే ఎవరు అర్హులు కాదు, వాళ్ళకి ఆ అర్హత ఉందా లేదా, ఆ విధంగా వెళ్తూ అవుట్కమ్ మీద ఫోకస్ ఉంటుందన్నమాట. ఇక్కడ అవసరం ఉంటే ఆ సమయానికి ఇచ్చేస్తారు. చారిటీ అంటే దానం చేయాలనిపించింది ఇచ్చేస్తారు తప్ప ఆ వ్యక్తికి నిజంగా అవసరం ఉందా లేదా, ఇది చేయడం వల్ల వాళ్ళు బాగుపడుతున్నారా బాగుపడట్లేదా రకరకాలుగా పట్టించుకునే అది లేదనమాట. రైట్ బేస్డ్ అప్రోచ్లో మాత్రము ఖచ్చితంగా ఒక ప్రాసెస్, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పథకాలు పొందడం కోసం కూడా ఏ విధంగా అయితే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఒక ప్రాసెస్ పెట్టారో ఆ విధంగా ఉంటుందన్నమాట రైట్ బేస్డ్ అప్రోచ్లో. అంతేగాని ఇవ్వాలి కాబట్టి ఎవరికొకటి తలకి ఇచ్చేయడం కాదు. ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. ఇవన్నీ కూడా ఈ విధంగా తేడా అనేది ఉంది రైట్ బేస్డ్ అప్రోచ్కి. అంటే రైట్ బేస్డ్ అప్రోచ్ అనేది కరెక్ట్ అప్రోచ్ అనమాట ప్రస్తుతానికి. ఇక్కడ నీడ్స్ బేస్డ్ వర్సెస్ రైట్స్ బేస్డ్ అప్రోచెస్లో మనం గమనిస్తే, నీడ్స్ బేస్డ్ అప్రోచెస్లో ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి అనేం లేదు, వాళ్ళకి బుద్ధి పుడితే చేస్తారు లేకపోతే లేదు. కానీ రైట్ బేస్డ్ అప్రోచెస్లో తీసుకుంటే వాళ్ళకు హక్కు ఉంటుందన్నమాట. ఇది నాది, నా అవసరాలకి నేను ఇది పొందే హక్కు నాకు ఉంది అని చెప్పి మాట్లాడతారనమాట. కాబట్టి తర్వాత ఇక్కడ చిల్డ్రన్ యాజ్ సర్వీస్ రెసిపియెంట్స్ అని ఉన్నారు. ఇక్కడ చిల్డ్రన్ ఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ బై రైట్. ఇక్కడ పిల్లలకు దాన ధర్మాలు చేస్తుంటారు, వాళ్ళు గ్రహీతలుగా ఉంటారు, ఆ సేవలు పొందేవాళ్ళుగా ఉంటారు. ఇక్కడ పిల్లలకు ఆ హక్కు ఉంది, హక్కుదారుడు అవుతారు పిల్లలు. ఈ విధంగా ఇక్కడ వాలంటరీగా చేస్తారు. నీడ్స్ బేస్లో నువ్వు ఖచ్చితంగా చేయాలనే ఉండదు, వాళ్ళకి బుద్ధి పుడితే చేస్తారు వాలంటరీగా, లేకపోతే లేదు. ఇక్కడైతే అలా ఉండదన్నమాట. వీళ్ళకు ఆ హక్కు ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మ్యాండేటరీగా వీళ్ళకి అందించాలి అనేది ఉంటుంది. ఈ విధంగా నీడ్స్ బేస్డ్కి రైట్స్ బేస్డ్కి చాలా ఉందన్నమాట. మొత్తాన్ని చెప్పేది అంటే నీడ్స్ ఏంటంటే వాళ్ళ అవసరం ఉంటే, వాళ్ళ అవసరం వచ్చి అడిగారు కాబట్టి మనం చేస్తాము, లేదా మనకు చేయాలనిపించింది కాబట్టి చేస్తాము. కానీ రైట్ బేస్లో హక్కు ఉంది కాబట్టి నువ్వు ఇష్టమున్నా లేకున్నా నువ్వు వాళ్ళకు ఆ సపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఈ రైట్స్ బేస్డ్ అప్రోచ్కి ఏది ప్రామాణికము, బేసిస్ ఏంది అనే విషయానికి వస్తే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మానవ హక్కుల ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, సూత్రాలు అవైతేనేమి, రకరకాలుగా మనం అంతర్జాతీయంగా కావచ్చు, వివిధ రకాల స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, మానవ హక్కుల అమలు కోసం పనిచేస్తున్నటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, వ్యవస్థలు అయితే ఉన్నాయో, నామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈ యొక్క హక్కు ఆధారిత రైట్స్ బేస్డ్ అప్రోచ్కి మూలం అన్నమాట. తర్వాత ఇంటర్నేషనల్ లీగల్ డాక్యుమెంట్స్ కూడా మనకి ఈ రైట్స్ బేస్డ్ అప్రోచ్కి మూలంగా ఉన్నాయి. ఇందులో రకరకాల కన్వెన్షన్స్ అనేటివి కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చాలామందికి దీని మీద కూడా అవగాహన ఉండకపోవచ్చు. ఈ కన్వెన్షన్స్ అన్నీ కూడా హక్కు ఆధారిత అప్రోచ్కి సపోర్టివ్గా ఉన్నాయన్నమాట. ఈ ఇంటర్నేషనల్ లీగల్ డాక్యుమెంట్స్ అంటారు. ఇందులో ద కన్వెన్షన్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ అయితేనేమి, ద కన్వెనెంట్, ఇక్కడ కన్వెన్షన్ అని చెప్పుకోవచ్చు, అండ్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అయితేనేమి, ద కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అయితేనేమి, ఈ విధంగా చాలా ఉన్నాయి. తర్వాత రైట్స్ హోల్డర్స్ అండ్ డ్యూటీ బేరర్స్, హక్కుదారుడు ఎవరు, ఆ హక్కును అమలు చేయాల్సిన వాళ్ళు ఎవరు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు రైట్ హోల్డర్ అనేవాడు ఆ హక్కులు పొందడానికి, హక్కులను క్లెయిమ్ చేసుకోవడానికి, తర్వాత ఈ డ్యూటీ బేరర్ హక్కులు అందించే వాళ్ళను అడగడానికి కూడా, నిలదీసి అడగడానికి కూడా హక్కు ఉంటుంది వీళ్ళకు. తర్వాత హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ అదర్స్. రైట్ హోల్డర్స్, హక్కుదారుడు ఎవరైతే ఉన్నాడో ఇతను తన హక్కులే కాదు ఇతరుల హక్కులను కూడా అతను గౌరవించాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. మరి డ్యూటీ బేరర్స్ అంటే ఈ హక్కుదారుడికి
ఇతను ఖచ్చితంగా హక్కులు అందించాల్సిందే. ఎందుకంటే దాన్ని గౌరవించాలి, ఆ హక్కుల్ని రక్షించాలి, వాళ్ళకు అందేలాగా కూడా చేయాల్సిన బాధ్యత అనేది డ్యూటీ బేరర్స్కి అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక్కసారి మనం ఈ చార్ట్ అనేది చూస్తే రైట్ హోల్డర్, డ్యూటీ బేరర్ అని చెప్పేసి మనకు ఉన్నాయి. రైట్ హోల్డర్ తన హక్కులు క్లెయిమ్ చేసుకుంటారు, డ్యూటీ బేరర్ వాళ్ళ హక్కుల్ని ఫుల్ఫిల్ చేస్తాడు. తర్వాత పిల్ల హక్కులను అమలు చేయడానికి డ్యూటీ బేరర్స్ ఎవరు ఉంటారు, ఎవరు చేయాలి అనే విషయాన్ని గమనిస్తే ద ప్రైమరీ డ్యూటీ బేరర్ ఈజ్ ద గవర్నమెంట్. అక్కడ నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, లోకల్ లెవెల్లో కావచ్చు, గవర్నమెంట్ అనేది ప్రైమరీ డ్యూటీ బేరర్ అని చెప్తున్నారు. సెకండరీ వచ్చేసి ఇండివిజువల్స్, ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తూనే, కానీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరి దగ్గర ఉంటుందంటే కుటుంబాలు, కమ్యూనిటీ మరియు ఇతర సంస్థల మీద ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. ఏదేమైనా ప్రాథమిక కర్తవ్యము కుటుంబాల మీదనే ఉంటుందన్నమాట. సో ద గవర్నమెంట్స్ హ్యాస్ 3 లెవెల్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ ఏంటంటే ఈ 3 రకాలుగా 3 లెవెల్స్లో టు రెస్పెక్ట్ ఏ రైట్ మీన్స్ రిఫ్రైనింగ్ ఫ్రమ్ ఇంటర్ఫెరింగ్ విత్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ది రైట్. అంటే ఇక్కడ ఈ 3 రకాలుగా ఏంటంటే ఈ రెస్పెక్ట్, ప్రొటెక్ట్, ఫుల్ఫిల్. ఇందాక మనం చెప్పుకున్నది అదే. ఈ హక్కుదారుడి హక్కులను గౌరవించాలి, వీళ్ళకేంది చేసేది అని మనం వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దుతూ ఉంటారు కొంతమంది. ఆ పనిచేసే వ్యక్తులు కూడా వాళ్ళకెందుకు చేయాలి, వీళ్ళకెందుకు చేయాలి, వీళ్ళకి అవసరమా అనే విధంగా. కానీ అవతల వ్యక్తి హక్కులని మనం రెస్పెక్ట్ చేయగలిగినప్పుడే మనం వాటిని ప్రొటెక్ట్ చేయగలుగుతాము మరియు వాళ్ళకి అందించగలుగుతాం. అది విషయం. హౌ టు యూజ్ రైట్స్ బేస్డ్ అప్రోచ్ ఇన్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. బాలల హక్కుల ఒప్పందంలో ఏ విధంగా వస్తుంది అనే విషయంలో మనకు హెచ్ఆర్ అంటే హ్యూమన్ రైట్స్ గైడింగ్ ప్రిన్సిపల్స్, తర్వాత చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ సంబంధించి జనరల్ ప్రిన్సిపల్స్లో మనకి ఇక్కడ 2 కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ యూనివర్సాలిటీ ఉంది, ఇన్విజిబిలిటీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది, పార్టిసిపేషన్ ఉంది. మానవ హక్కుల్లో వచ్చినట్లయితే మరి బాలల హక్కుల్లో వచ్చినప్పుడు నాన్ డిస్క్రిమినేషన్, వివక్షత అనేది ఉండకూడదు. బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్, బాలల అత్యుత్తమ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి. సర్వైవల్ అండ్ డెవలప్మెంట్, వాళ్ళకి జీవించే హక్కులు మరియు అభివృద్ధి చెందే హక్కులకు సంబంధించి. రెస్పెక్ట్ ఫర్ ద వ్యూస్ ఆఫ్ ది చైల్డ్, బాలల ఆలోచనలకి అభిప్రాయాలను గౌరవించాలి, పరిగణలోకి తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు అన్నమాట. ఈ విధంగా మానవ హక్కుల్ని మనం బాలల హక్కుల్ని కంపేర్ చేసి చూసుకోవచ్చు అన్నమాట. తర్వాత మెథడ్స్, మనకు రైట్స్ బేస్డ్ అప్రోచ్లో ఏ మెథడ్స్ ఉంటాయి అన్న దాంట్లో మనకు చాలా ఉంటాయి. మనకు అక్కడ పరిస్థితులను బట్టి, దేశ కాలమాన పరిస్థితులు అంటారు కదా, దాన్ని బట్టి వివిధ రకాల అప్రోచెస్ అనేవి ఉంటాయి. అందులో మనకు వివిధ రకాల చట్టాలు రూపొందిస్తారు, వివిధ రకాల కార్యక్రమాలు, పథకాలు, బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తారు, అవగాహన కల్పిస్తారు. తర్వాత మీడియాను అనేది ఉపయోగించడం జరుగుతుంది, మీడియా ద్వారా అవగాహన కల్పిస్తారు. వివిధ రకాల హక్కులకు సంబంధించి, సమస్యలకు సంబంధించి ప్రతి ఒక్క దాని మీద ప్రజలను చైతన్యవంతం చేయడము, దాన్ని మానిటరింగ్ చేయడము, రెగ్యులర్గా ఆ వ్యవస్థల్ని రూపొందించడము, ఈ విధంగా రకరకాలుగా మెథడ్స్ అనేది మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. తర్వాత ఫోకస్ మెయిన్గా మనకు ఈ ప్రమాదపు అంచులకు దగ్గరగా ఉన్నవాళ్ళు, అంటే వల్నరబుల్ చిల్డ్రన్ అంటే ఉదాహరణకు బెగ్గింగ్కు గురవడానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, లేకపోతే చైల్డ్ మ్యారేజెస్కి గురి అవడానికి దగ్గరగా ఉన్న పిల్లలు, బాల కార్మికులుగా మారే అవకాశం ఉన్న పిల్లలు, అత్యాచారాలకు గురి కావడానికి అవకాశం ఉన్న పిల్లలు, ఈ విధంగా మనం వల్నరబుల్ చిల్డ్రన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ సమస్యకు ఏదో పైపైన చేసుకుంటూ వెళ్ళడం కాకుండా సమూలంగా రూట్ కాజ్ తెలుసుకొని ఆ సమస్యలు లేకుండా చేయడం అనే దాని మీద కూడా ఫోకస్ అనేది ఉండాలి. తర్వాత ఈ రైట్ హోల్డర్స్, డ్యూటీ బేరర్స్ మీద కూడా ఫోకస్ అనేది ఉండాలి. అంటే ఎవరికి ఏ హక్కులు అందాలి, ఎవరు ఆ హక్కులను అందించాలి అన్న దాని మీద ఫోకస్ ఉండాలి. సాధికారతకు సంబంధించి కూడా ఫోకస్ అనేది ఉండాలని చెప్తున్నారు. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ రైట్స్ బేస్డ్ అప్రోచ్లో ఇక్కడ అనాలిసిస్ బేస్డ్ ఆన్ ద రియలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటున్నారు. ఒక అనాలిసిస్ అనేది మనకు మానవ హక్కులకు సంబంధించి
బాధ్యతలకు సంబంధించి, తర్వాత పార్టిసిపేషన్ సంబంధించి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్, గోల్స్, అవుట్కమ్స్ మీద, వీటన్నిటి మీద సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇవన్నీ కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించి చర్చించుకొని చేసుకోవాల్సిన అంశాలు. తర్వాత అప్లయింగ్ రైట్ బేస్డ్ అప్రోచ్ టు ద ప్రోగ్రామింగ్ సైకిల్, మనకు ఒకటి సైకిల్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటే, ఇందులో మనకి ఇక్కడ 3 రౌండ్స్ అనేటివి ఉన్నాయి కదా. ఇక్కడ మధ్యలో చైల్డ్ అనేవాడు ఉన్నాడు. నోయింగ్, ప్లానింగ్, డూయింగ్. నోయింగ్ అంటే పిల్లల పరిస్థితిని తెలుసుకోవాలి, అనాలిసిస్ చేయాలి. తెలుసుకోకపోతే మనం ఏం చేయలేము కదా. కాబట్టి ముందు నోయింగ్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దానికి ఏం చేయాలి అనే విషయాన్ని ప్లానింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ప్లానింగ్ చేసిన తర్వాత అలాగే ఉండకుండా దాన్ని డూయింగ్, అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ఉండాలి, మానిటరింగ్ ఉండాలి. ఇది చైల్డ్ ఫోకస్డ్గా ఉంటుందన్నమాట. తర్వాత మనకు ఆబ్జెక్టివ్స్, ప్రయారిటీస్, స్ట్రాటజీస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే రకరకాల లింకేజెస్ అనేది, అంటే మనకు అనాలిసిస్ చేయడము, సిచ్యువేషన్ని, వాటికి సంబంధించి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం, ప్లాన్ చేయడం, ఆబ్జెక్టివ్స్ ఏర్పాటు చేసుకోవడము, అవుట్కమ్స్ ఏంటి ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడం, అంటే గెస్ చేయడము, ఇలాంటి ఈ కార్యక్రమం చేస్తే ఈ అవుట్కమ్ రావాలని చెప్పి చేసుకోవడము. తర్వాత ఈ బాలల హక్కుల ఆధారంగా యాక్షన్ ప్లాన్ అనేది చేసుకోవడము. తర్వాత స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా, అంటే ఆ బాలల హక్కులు అమలు చేయడంలో భాగస్వాములైన వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడము, అందరి పార్టిసిపేషన్తోనే ఈ లింకేజెస్, అంటే ఒక శాఖకు ఇంకొక శాఖకు, లేదా ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కు, లేదా ఒక వ్యవస్థకు ఇంకొక వ్యవస్థకు అందరూ కూడా అనుసంధానమై పని చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇక్కడ. తర్వాత ఎవరు అమలు చేయాలి, ఎలా మానిటరింగ్ చేయాలి, అది జరుగుతుందా లేదా అన్నదానికి సంబంధించి కూడా మనకు వివిధ రకాల మెజర్స్ అనేది, ఇండికేటర్స్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇండికేటర్స్ అంటే ఏ హక్కు అమలు కావడానికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఏమేమి చేయాలి, వాళ్ళు ఏమేమి చేస్తే ఏమేమి అవుట్కమ్ అనేది బయటకు వస్తుంది అన్న విషయాలన్నీ కూడా పెట్టుకొని వాటిని రెగ్యులర్గా అడ్రస్ చేస్తూ బాధ్యతాయుతంగా వాళ్ళు పనిచేసే విధంగా మెకానిజమ్స్, ఆ వ్యవస్థలు అన్నీ కూడా. తర్వాత ఒక డాటా ఆధారంగా కూడా, అంటే ఏ ఇష్యూ ఎక్కువగా ఉంది అనేది ఒక డాటా సేకరించడము, దాన్ని బేస్ చేసుకొని కూడా యాక్షన్ ప్లాన్స్ అనేది రూపొందించుకోవడము. ఈ విధంగా వివిధ రకాలుగా దాన్ని డాక్యుమెంట్ చేయడం అయితేనేమి, ఏదో విధంగా మనకేంటంటే మనం అనుకున్న దీన్ని నోయింగ్, ప్లానింగ్, డూయింగ్ అన్నాం కదా, ఇది సమర్థవంతంగా అమలు చేయాలి, పర్యవేక్షించాలని చెప్తున్నారు. తర్వాత రోల్ ఆఫ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు అని చెప్తారు కదా, వీటి పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే అన్ని కార్యక్రమాలు చేయలేదన్నమాట. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు కార్యక్రమాలను చేయగలిగినప్పుడే ఈ ఇద్దరి ప్రభుత్వము, ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యంతోనే ఈ యొక్క బాలల హక్కులని మనము సమర్థవంతంగా అమలు చేయడానికి అనేది అవసరం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన కార్యక్రమాలు చేయడం అయితేనేమి, వివిధ రకాల ప్లాట్ఫామ్స్ ద్వారా అవగాహన చేయడము, వాళ్ళ సిబ్బందిలో బాలల హక్కులకు సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ చేయడము, ఒకరికొకరు సహకరించుకోవడము, తర్వాత బాలల హక్కులు అమలు అవ్వడానికి ఒకరికొకరు సహకరించుకోవడం అయితేనేమి, సపోర్ట్ చేసుకోవడం అయితేనేమి జరుగుతూ ఉండాలి. దీని మీద ఒక రీసెర్చ్ అనేది జరగాలి. బెస్ట్ ప్రాక్టీసెస్, ఏదైనా మార్పులు తీసుకొని వచ్చింటే సమాజంలో బాలల హక్కుల పట్ల వాటిని డాక్యుమెంట్ చేయాలి. వాటిని బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్తాము, అవి అందరికీ షేర్ చేస్తూ ఉన్నప్పుడు ఈ అవుట్కమ్ వల్ల కూడా ప్రజలలో ఒక మార్పు సంభవిస్తూ ఉంది అని చెప్పేసి ప్రజల ఆలోచనలు కూడా మార్పు రావడానికి అనేది అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా సహకరిస్తారు. బాలల హక్కులన్నిటి కూడా మనం అమలు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ రోల్ ఆఫ్ సివిల్ సొసైటీలో తీసుకున్నట్టయితే మనకు సొసైటీలో స్వచ్ఛంద సంస్థలు ఒకటే కాకుండా వివిధ రకాల మనకు తీసుకున్నట్టే స్కూల్స్ అయితేనేమి, వివిధ రకాల కమ్యూనిటీ, వివిధ రకాల యూత్ గ్రూప్స్ అయితేనేమి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితేనేమి, ఎన్నో రకాల కమ్యూనిటీస్, అంటే సొసైటీలో ఎన్నో రకాల గ్రూప్స్ అనేటివి కూడా ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. వీళ్ళందరూ కూడా మనకి బాలల హక్కుల అమలు కోసం పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత బాలల హక్కుల గురించి మనం తీసుకున్నట్టయితే మనకు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ 1989లో రావడం జరిగింది. తర్వాత భారతదేశం 1992లో ఈ ఒప్పందం మీద సంతకం పెట్టడం జరిగింది.
తర్వాత ఇక్కడ ఈ బాలల హక్కుల ఒప్పందంలో మొత్తం 54 ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. వీటిని 4 కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నామని చెప్పాము బాలల హక్కుల్ని. దాన్నే రైట్ టు సర్వైవల్, రైట్ టు డెవలప్మెంట్, రైట్ టు ప్రొటెక్షన్ అండ్ రైట్ టు పార్టిసిపేషన్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మరి సర్వైవల్ కింద బాలల హక్కుల్లో 54 ఆర్టికల్స్ 54 ఉన్నాయని చెప్పుకున్నాం కదా అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందంలో. అందులో మనకు రైట్ టు లైఫ్, రైట్ టు హెల్త్, న్యూట్రిషను, నేమ్ అండ్ నేషనాలిటీ, అంటే పిల్లలకు జీవించే హక్కు ఉంది, ఆరోగ్యంగా ఉండే హక్కు ఉంది, మంచి పోషకాహారాన్ని పొందే హక్కు ఉంది, ఒక పేరు కలిగి ఉండే హక్కు ఉంది, ఒక జాతీయతను కలిగి ఉండే హక్కు ఉంది. ఇవన్నీ కూడా మనకు సర్వైవల్ రైట్స్ కింద చెప్తున్నారు. డెవలప్మెంట్లో కూడా అభివృద్ధి, విద్య అనేది అభివృద్ధికి ముఖ్యమైన సూచిక కాబట్టి విద్యను పొందే హక్కు ఉంది, మంచి నాణ్యమైన విద్య పొందాలి, రక్షణ పొందే హక్కు, తర్వాత విశ్రాంతి, తర్వాత ఆడుకునే హక్కు, ఇవన్నీ కూడా మనకు రక్షణ సంరక్షణ అంటాం కదా. అందులో ఇక్కడ కేర్, ప్రొటెక్షన్ వేరు, కేర్ వేరు అనమాట. జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు కదా, కేర్, బీ కేర్ఫుల్ అనేసి. ఇక్కడ కేర్ అనేది డెవలప్మెంట్ కిందకి వచ్చింది. ప్రొటెక్షన్ అనేది మళ్ళీ రైట్ టు ప్రొటెక్షన్లో వస్తుంది అనమాట. ఇక్కడ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్, అబ్యూజ్, నెగ్లెక్ట్, నిర్లక్ష్యము, దుర్భాషలు, దోపిడీ, ఈ విధంగా వివిధ రకాల హింసల నుంచి కూడా రక్షణ పొందే హక్కులు పిల్లలకు ఉన్నాయి. తర్వాత భాగస్వామ్య హక్కులు, రైట్ టు పార్టిసిపేషన్లో పిల్లల అభిప్రాయాలు తెలియజేసే హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళకు సమాచారాన్ని పొందే హక్కు ఉంది, వాళ్ళ థాట్, వాళ్ళ ఆలోచనలు వెలిబుచ్చే హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు కూడా పిల్లలకు ఉందన్నమాట. నచ్చిన వారితో ఫ్రెండ్షిప్ కూడా చేసే హక్కు ఉంది, ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు తమ అభిప్రాయాలు వెల్లడించే హక్కు కూడా ఉంది. ఇవన్నీ పార్టిసిపేషన్ హక్కుల్లో భాగంగా రావడం జరుగుతుంది. ఇవి బాలల హక్కుల్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి ఇది పీపీటీ ఎప్పుడుదో, కానీ ప్రజెంట్ ఏంటంటే ఇవన్నీ మారుతాయి, ఇంకా ఎక్కువ మందికి బాధ్యత అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ బాలల హక్కుల అమలు చేయడంలో, అవుట్కమ్స్ రాబట్టడంలో మనకి ఇక్కడ డీసీపీఓ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీ బేరర్స్ అని చెప్పారు. హక్కులు అమలు చేయాల్సిన వాళ్ళు మనకు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఉంటుంది. ప్రతి జిల్లాలో కూడా ఒక డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఏర్పాటు చేశారు. మనకు బాలల న్యాయ చట్టం, జూవెనైల్ జస్టిస్ యాక్ట్ ఏదైతే ప్రతి జిల్లాలో కూడా ఒక చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పారో, ఆ విధంగానే మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఒక చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది. దానికి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అనేవాళ్ళు ఉంటారు. అందులో వీళ్ళందరూ కూడా మెయిన్గా బాలల హక్కుల అమలు కోసం పనిచేస్తూ ఉంటారు. వీళ్ళే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బాలల హక్కులు అమలు చేయడంలో స్టేక్ హోల్డర్స్ అని చెప్పాం కదా, స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ, గవర్నమెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఒకరికొకరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్ అనేది ప్రామాణికంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్తో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఈ విధంగా రైట్స్ బేస్డ్ అప్రోచ్ అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరి మీద సింపతి అవసరం లేదు, ఎంపతి కావాలి. అంటే తదాత్మీకరణ అంటారు కదా, ఆ సమస్యలో ఉన్నది నేనే అయితే నేను ఎటువంటి సపోర్ట్ కావాలని కోరుకుంటానో, నా హక్కులు అమలు కావాలని నేనైతే కోరుకుంటాను, అదేవిధంగా మనం కూడా ప్రస్తుతము పిల్లలకి వాళ్ళ హక్కులు అమలు చేయడంలో భాగస్వాములు కావాలని తెలియజేస్తూ ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయగలని ఆశిస్తూ, తప్పకుండా ఈ యొక్క సోషల్ వర్క్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.